మీరంతా నాకు తోటి ట్రైనర్లు. సో ఆ ఒక్క సరైన పక్కన పెట్టేసి వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ జూమ్, సేమ్. సో ఇప్పుడు మనం చేసే సెషన్ ఇంటరాక్టివ్ గా ఉండాలి. ఒట్టి నేను చెప్పటం మీరు వింటామని కాదు. దిస్ విల్ బి ఏ టోటల్ ఇంటరాక్టివ్ సెషన్. కానీ వాయిస్ ఆన్ చేస్తే ఇట్ విల్ బి ఏ డిస్టర్బెన్స్. కాబట్టి ఐ వాంట్ యువర్ చాట్ బాక్స్ టు బి టికింగ్. సో ఇప్పుడు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, చాలాటికి సమాధానం అడుగుతూ ఉంటాను. సో మీరందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతేనే ఇవాళ నేను ఇచ్చే ఈ బ్రాండ్ బిల్డింగ్ ట్రైనింగ్ కానీ మీకు అర్థమైందా లేదా అని అర్థమయ్యేది ఆ చాట్ బాక్స్ ఎంత టిక్ అవుతుందో దాన్ని బట్టే తప్ప నేను చెప్తాం మీరంటే దిర్ ఇస్ నథింగ్ టు బి డన్. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ అనేది బ్రాండ్ బిల్డింగ్. బిఫోర్ ఐ స్టార్ట్ ద పీపీటీ, వాట్ ఈజ్ ఏ బ్రాండ్? ఇది అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. ఒక ముగ్గురికి అవకాశాన్ని ఇస్తానండి. మీ భాషలో బ్రాండ్ అంటే ఏంటి, అసలు ఆ బ్రాండ్ బిల్డింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఎస్, ఎవరైనా ముగ్గురు ముందుకు వచ్చి చెప్పొచ్చు. Friends, raise your hands. Come on friends, it should be an interactive session so that we'll all will learn together. Identify in the product. Very good, very good. Next. Sir, happy evening, sir. Yes. బ్రాండ్ బిల్డింగ్ అంటే మనల్ని మనం బ్రాండ్ చేసుకోవడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మనకంటూ ఒక ప్రత్యేకత చూడండి సార్. ఎస్, ఓన్ ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవడం. ఎస్ సార్, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. మార్కెట్ లో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం, మన నేమ్ కి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం మార్కెట్ లో. అది ప్రొఫెషనల్ అయినా కావచ్చు, అది ఫ్యామిలీ పరంగా అయినా కావచ్చు. ఒక బ్రాండ్ అనేది మనం శేషానంద అంటే ఒక గుర్తు రావాలన్నమాట. అతను ఏం చేస్తాడో, అతను దేంట్లో తోపు అనేది బయటికి రావాలి. అది సార్ బ్రాండ్ నాకు తెలిసింది. ఎస్ సార్. Yes, sir. All the answers are right. I'll stop the question and answer here only. All the answers are right. So is my screen visible? Yes sir. సో మొత్తం స్క్రీన్ కనపడుతుందండి? Yes sir. నేను కూడా కనపడుతున్నానండి? Yes sir. Am I audio? నేను కనపడుతున్నాను అందరికి? కనిపిస్తుంది సార్. PPT మీద కనిపిస్తుంది. బ్రాండ్ బిల్డింగ్ ఆర్ నాట్? మీకు చాలా మంది పీపీటీస్ తో చెప్పుంటారు, బట్ నేను కనపడుతున్నా మీకు? సో బ్రాండ్ బిల్డింగ్ అంటే having expertise in one particular area so that you become a brand. He finds that one of the proud cases in that everybody. Yeah. Okay. Now the talking session is over. Now the chat box session will open up. So మీరేం చెప్పాలనుకుంటున్నారో అన్ని చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చండి. I am opening the chat box to me so I can see everybody's reply and I will be responding to you all through the chat box. Product made by a particular company. Srujan Prabhu garu. Yes, everything is right sir. But here, for example, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక 10 సెకండ్లు కళ్ళు మూసుకుని చాక్లెట్ గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు మీకు ఏ బ్రాండ్ గుర్తొచ్చింది అనేది టైప్ చేయండి సార్. ఒక చాక్లెట్ తినాలి, లేకపోతే ఒక చాక్లెట్ పిల్లలకి ఇవ్వాలి, ఒక చాక్లెట్ మీ చుట్టాలకు తీసుకెళ్ళాలి. 10 సెకండ్స్ కళ్ళు మూసుకుని మీకు ఏ చాక్లెట్ బ్రాండ్ లేకపోతే ఏ చాక్లెట్ కనపడుతుందో టైప్ చేసి చెప్పండి సార్ చాట్ బాక్స్ లో. డైరీ మిల్క్, నెస్లే, 5 స్టార్, డైరీ మిల్క్, ఆశా చాక్లెట్, ఓబో, దెన్ యు ఆర్ మై బ్యాచ్ అండి. డైరీ మిల్క్,
డైరీ మిల్క్. వై అండి? ఇప్పుడు డైరీ మిల్క్ అనేది ఎప్పుడో నేను నా చిన్నప్పటి నుంచి తింటున్నాను, మా తాతగారు ఉన్నప్పటి నుంచి ఉంది, ఇవాళకి ఉన్నాయి. ఈ చాక్లెట్ కేటగిరీలో మాత్రము స్టిల్ సిన్స్ ఏజెస్ డైరీ మిల్క్ ఈస్ ఓన్లీ లీడింగ్. ఎందుకు వేరే కంపెనీ లీడ్ చేయలేకపోతుంది? ఇప్పుడు కారుల్లో స్టార్టింగ్ లో ఫియట్ ఉండేది, దాని తర్వాత మారుతి వచ్చింది, ఇవాళ కియా వచ్చింది, జనరేషన్ చేంజ్. మొబైల్స్ లో ఫస్ట్ నోకియా ఉండేది, తర్వాత సామ్సంగ్ వచ్చింది, ఇవాళ ఓపో వివోలు వచ్చినాయి. బట్ వై నోబడీ ఈస్ ఏబుల్ టు బ్రేక్ దిస్ బ్రాండ్ కాల్డ్ క్యాడ్బరీ? బికాస్ దే గివ్ యూ ద బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైజింగ్ అండ్ బెస్ట్ అడ్వర్టైజ్మెంట్. రాఖీ పండగ వచ్చిందంటే చాలండి, అసలు డైరీ మిల్క్ ఇవ్వకపోతే, నువ్వు రాఖీ కట్టిన చెల్లికో తమ్ముడుకో డైరీ మిల్క్ ఇవ్వకపోతే నువ్వు రాఖీ పండగ చేసుకున్నట్టే కాదు, అంత ఫీలింగ్ తీసుకొచ్చేస్తారు. మీరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా డైరీ మిల్క్, మీరు ఏ సీరియల్ ఛానల్ ఓపెన్ చేసినా డైరీ మిల్క్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా డైరీ మిల్క్, మీరు రోడ్డు మీద వెళ్తున్నా హోగాడింగ్ లో కూడా డైరీ మిల్క్. సో దట్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్ తరాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ అట్లానే బటర్ అనగానే వాట్ యు గెట్ ఇన్ ద మైండ్? బటర్ అనగానే మీకు వాట్ యు గెట్ ఇన్ ద మైండ్? అమూల్. సాల్ట్ అనగానే వాట్ యు గెట్ ఇన్ ద మైండ్? ఎస్, టాటా. సో these are the brands. So Amul, Tata, Dairy Milk, these are brand buildings because they are daily essential products required by everybody. Pricing is good, relativity is good, trust is good. అందుకే దే హావ్ క్రియేటెడ్ యాజ్ ఎ బ్రాండ్. అండ్ వాళ్ళని బీట్ చేయటం ఇంపాసిబుల్ అయితే కాదు, కష్టం. సో వేరే చాక్లెట్స్ అమ్ముతున్నారా అంటే, ఇప్పుడు పాష్ గా చాక్లెట్స్ తినాలనుకుంటే అందరు ఫెరోరో రాచర్ అంటారు, లేకపోతే మార్స్ అని అంటారు. దే ఆర్ బ్రాండ్స్. బట్ ఎవ్రీబడికి తెలిసిన బ్రాండ్ ఏంటంటే డైరీ మిల్క్, టాటా ఆర్ అమూల్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్. సో యూ ఆల్ నో దిస్. ఇన్ ద ప్రెజెంటేషన్, what is branding అనేది you can see. A product can be quickly outdated, but a successful brand is timeless. Example is Nestle అండి. మ్యాగీ. మధ్యలో మ్యాగీలో పురుగులు ఉన్నాయని, అది పిల్లలకి మంచి కాదని చాలా పెద్ద గొడవ అయింది. బట్ వాట్ హ్యాపెండ్? ఆఫ్టర్ 6 months again Maggi is number one. So that Maggi is number one because of not the product but because of the brand. ఇంటింటికి మ్యాగీ తెలుసు, ఇంటింటికి ప్రొడక్ట్ తెలుసు. సో వాళ్ళు తప్పు ఉందని ఒప్పుకున్నారు, క్వాలిటీ బాగాలేదని ఒప్పుకున్నారు. దే కేమ్ అప్ విత్ రీబ్రాండింగ్. దే బ్రింగ్ ఆటా మ్యాగీ, దే బ్రింగ్ ఓట్స్ మ్యాగీ, దే బ్రింగ్ మల్టీగ్రెయిన్ మ్యాగీ, దే బ్రింగ్ ఆల్ కైండ్ ఆఫ్ మ్యాగీస్ అండ్ స్టిల్ దే అగైన్ వాన్ అవర్ హార్ట్స్. దట్ బాస్, తప్పులు జరుగుతాయి, మనుషులం, తప్పు అయిపోయింది, క్షమించండి, విల్ కమ్ అప్ విత్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని అగైన్ మ్యాగీ ఇస్ number one. EP and many other brands try to capture the moment, but still because of the efficiency, operational efficiency, advertisement or తరతరాలుగా ఒక పేరున్న బ్రాండ్ ని మళ్ళా వాళ్ళు number one పొజిషన్ తీసుకెళ్ళిపోయారు. ఇంకోటి కోట్, ఇఫ్ పీపుల్ లైక్ యూ దే విల్ లిజన్ టు యూ, బట్ ఇఫ్ దే ట్రస్ట్ యూ దే విల్ డూ బిజినెస్ విత్ యూ. సో మ్యాగీకి, టాటాకి, అమూల్కి ఆర్ క్యాడ్బరీస్ కి దే హ్యావ్ ట్రస్ట్ ఫ్రమ్ ద పీపుల్ దట్ ఓకే వీళ్ళు మంచి క్వాలిటీ, మంచి ప్రొడక్ట్ ఇస్తారు. ఒక కంప్లైంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ కంపెనీస్ దట్ విల్ బికమ్ కాంట్రవర్సీ. చాలా కంపెనీస్ మీద కంప్లైంట్స్ వస్తాయి కానీ దే నెవర్ అపాలజైజ్. సర్లే 1000 ఇద్దరు కంప్లైంట్ చేశారు కదా, మామూలే కదా, వదిలేద్దాంలే, 2 రోజులు మాట్లాడుకుంటారు, 4వ రోజు సెట్ అయిపోతారు. నో, దీస్ కంపెనీస్ పోర్ దేర్ లైఫ్ టు ఏ కంప్లైంట్. ఒక కంప్లైంట్ పద్ధతి అయిందంటే మీరు గతంలో కూడా చూసుకుంటూ క్యాడ్బరీలో పురుగులు వస్తున్నాయని చెప్పి ఓపెన్ పేపర్ లో ఉంటే ఇమీడియట్లీ దే చేంజ్ ద ప్యాకింగ్ టు సీల్డ్ ప్యాకింగ్. సో దిస్ ఈస్ హౌ దే క్యాప్చర్ ట్రస్ట్ ఫ్రమ్ ద పీపుల్. ఇవాళ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకోవాలా, ఇది ఒక రోజులో క్రియేట్ అయిన బ్రాండ్ కాదు. 25 years 27 years నుంచి మన గంపా గురుజీ గారు దీన్ని ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చి, చాలా మంది యూత్ ని ఈ TTWS ద్వారా ట్రైనింగ్స్ ఇప్పించి దే హ్యావ్ క్రియేటెడ్ ఎ బ్రాండ్. సో ఇవాళ నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అంటే ఎస్ ఈ షుడ్ బి ఎ గుడ్ పర్సన్ అన్నట్టుగా ఉంది తప్ప, మీరు బయట ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోండి మీకు అంత వాల్యూ ఉండదు, కానీ ఇంపాక్ట్ అయితే ఉంది. దట్ ఈస్ వై అంటే ఇంపాక్ట్ హ్యాస్ క్రియేటెడ్ అ బ్రాండ్ విత్ 25 years plus ఆఫ్ సర్వీస్. సో దిస్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్ వాట్ ఇంపాక్ట్ హెస్ డన్. అట్లానే మనకు చాలా క్లబ్స్ ఉన్నాయి, రోటరీ అని, లయన్ ఉన్నాయి, తరతరాలుగా 110 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 120 సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో వీళ్ళన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్ అండ్ ట్రస్ట్ అండ్ సర్వీస్ టు ద సొసైటీ.
సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్. సో ఇవాళ బ్రాండ్ బిల్డింగ్ అనేది మనము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో నేర్చుకుందాం. యాజ్ ఏ ప్రొడక్ట్ గా చెప్తాను, బట్ హౌ ఇట్ విల్ బి అప్లికబుల్ బికాస్ యూ హ్యావ్ జాయిన్ TTDWS ఫర్ బికమింగ్ ఏ ట్రైనర్. సో ట్రైనర్ కి బ్రాండ్ బిల్డింగ్ సంబంధమే ఉంది. అది ప్రొడక్ట్ రూపంలో చెప్తూ అది ట్రైనర్ కి ఎట్లా ప్రొడక్ట్ కింద వచ్చుద్దో అని చెప్తాను. ఫస్ట్ మనకి ఏ బ్రాండ్ బిల్డింగ్ లో అయినా ఫస్ట్ సబ్జెక్ట్ ఈస్ ఒక ప్రొడక్ట్ తయారు చేయాలనుకుంటే రా మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ బంకమట్టి అంటారు కదా, క్లే. ఒక క్లే మన చేతికి ఇస్తే మనం దాంతో ఏమైనా చేసుకోవచ్చు. సో ఇవాళ నేను మీకు ఒక క్లే ఇస్తున్నా. ఆ క్లే మీరు 100 గ్రాములు ఎంత కొంటారు? చాట్ బాక్స్ లో మీరు టైప్ చేయండి. ఒక 100 గ్రాములు మీకు క్లే ఇస్తే మీరు ఎంత కొంటారు? 100 రూపీస్. వెరీ గుడ్ సార్. 25 రూపాయలు, 10 రూపాయలు, 150 రూపాయలు. ఎస్ గుడ్ ఆన్సర్స్. అలానే నెక్స్ట్ ఈస్ రా మెటీరియల్. సో రా ప్రొడక్ట్ ఏంటి? వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్ హూ డజంట్ నో ఎనీథింగ్. బట్ when we come to TTDWS, understand, go through this all the sessions, again go for 2-day extensive training, offline trainings, then we become an finished product. So for example, ఇప్పుడు ఈ ఒక దీపాన్ని ఫస్ట్ క్లే ఇచ్చాం. సో చాలా జనరస్ పీపుల్ ఉన్నారు, 100 గ్రాముల కేకి 100 రూపాయలు ఇచ్చారు. జనరల్ కాస్ట్ ఇస్ 10 రూపీస్. కానీ 100 గ్రాముల కేతో మనకి ఈజీగా ఇట్లాంటి 10 దీపాలు వస్తాయి. సో ఇప్పుడు ఈ 10 దీపాలు 100 గ్రాములతో మీరు ఎంత కొంటారు? Finished product. You are a trainer, but you don't have any certification or you don't have major knowledge. So you are was a raw product. But you completed TTDWS, you got certification, you got support of fantastic trainers, you got support of fantastic mentors, you got of our support of Gampa Nageswara garu Guruji, మీకు సపోర్ట్ ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు ఎక్కడైనా స్టక్ అవుతే ట్రైనింగ్ లో మెటీరియల్ ఏమైనా కావాలన్నా, రేపు నీకు ఎక్కడైనా ట్రైనింగ్ అవకాశాలు కావాలన్నా నేను ఉన్నాను అన్నప్పుడు what will be the cost of 10 దీపాలు? సో మార్కెట్ లో ఉన్నట్టుగానే 20. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు క్లే కొన్నాము, 10 రూపాయలు క్లే కొన్నాం, లేకపోతే 30 రూపాయలు. సో మీరు వాల్యూని డబుల్ చేసేసారు. సో మీకు ఒక రా ప్రొడక్ట్ కి ఫినిష్ ప్రొడక్ట్ కి వాల్యూ డబుల్ అయిపోయిందని చెప్తున్నారు. సో టుడే యు ఆర్ ఏ ట్రైనర్ బట్ విత్ నో ఆపర్చునిటీస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్రెడిబిలిటీస్. నేను ఇంపాక్ట్ లో లేను, లేకపోతే ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్ కాదు. బట్ హియర్ TTDWS కంప్లీట్ చేసుకున్నాక, మీరు ప్రాపర్ ప్రాక్టీస్ చేసుకున్నాక, మీరు ఒక స్కూల్కో, కాలేజ్కో, MNCకో, లేకపోతే ఏమైనా సొసైటీస్కో, అసోసియేషన్స్కి వెళ్ళారనుకోండి, నీకు ట్రైనింగ్ ఇస్తాను, నాకు మీకు ప్యాషన్, ఐ విల్ గివ్ యూ ట్రైనింగ్ ఆన్ గోల్ సెట్టింగ్, ఐ విల్ గివ్ యూ ట్రైనింగ్ ఆన్ టీమ్ బిల్డింగ్. కానీ నువ్వు ఎవరు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ దగ్గర ఏం అనుభవం ఉంది అడుగుతారు. అప్పుడు సార్ నేను జనరల్గా చిన్నప్పటి నుంచి నేర్చుకుని, లేకపోతే యూట్యూబ్లో నేర్చుకుని, లేకపోతే బుక్స్ చదువుకుని నేర్చుకున్నాను, కానీ నాకు పెద్దగా సర్టిఫికేషన్ లేదు అనుకుంటే ఎవరు అవకాశం ఎవరు ఇచ్చినా చేతికి 100 రూపాయలు పెడతారు. కానీ ఇక్కడ వెన్ యూ బికమ్ ఏ ట్రైనర్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ లైక్ ఇంపాక్ట్ ఆర్ ఎనీ అదర్ గుడ్ ఆర్గనైజేషన్, ఇట్ యాడ్స్ టు యువర్ వాల్యూ. మీ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుద్ది. దెన్ పీపుల్ విల్ పే యూ మోర్ దెన్ ద రెగ్యులర్ ట్రైనింగ్. సో దట్ ఈస్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్. ఫినిష్డ్ ప్రొడక్ట్ లో మల్టీ యూస్ ప్రొడక్ట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దీపం చూసాం, ఈ దీపమే, ఇది కూడా దీపమే. కానీ ఇప్పుడు దీపంలో ఏం చేశారంటే ఈ ఒక గ్లాస్ మొక్క యాడ్ చేశారు. ఈ గ్లాస్ మొక్క యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది అఖండ దీపం అయిపోద్ది. ఎంత గాలున్నా, ఫ్యాన్ కింద పెట్టినా, ఎక్కడ బయట అవుట్స్కట్స్ లో ఎక్కడ పెట్టినా, మన పూజలు వాడినా మీ దీపం ఆరిపోదు. సో ఇప్పుడు ఇది కూడా ఒక 100 గ్రాముల క్లేతో మనం తయారు చేసుకోవచ్చు. కానీ జస్ట్ ఒక గ్లాస్ మొక్క యాడ్ చేసాం. ఇప్పుడు దీని ఎంత కొంటారు? చాట్ బాక్స్ 300, 100, 40, వాట్ ఎవర్. సో మీరు చెప్పిన ప్రీవియస్ ఆన్సర్ ఇంక్రీజ్ చేశారు. ఇది వరకు మీరు బంకమట్టి 10 రూపాయలు అని ఉంటే దీపాన్ని ఏంటి ప్రొడక్ట్ 20 రూపాయలదే, దాంట్లో 5 రూపాయలు గాజు ఓపెన్ చేసాం. కానీ 5 రూపాయల గాజు కాదు, ఇక్కడ గాజుకి వాల్యూ లేదు. దీనికి వచ్చే వాల్యూ ఏంటంటే ఈ గాజు పెడితే దీపం ఆరిపోకుండా ఉండుద్ది. యు ఆర్ గివింగ్ ఏ సొల్యూషన్, నాట్ ఏ ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర దీపం, కానీ యు ఆర్ గివింగ్ ఏ సొల్యూషన్ నౌ దట్ ఎంత ఫ్యాన్ ఉన్నా కానీ, ఎంత బయట గాలి ఉన్నా కానీ
మీ దీపం ఆరిపోదు. దట్ ఈస్ ఏ సొల్యూషన్ బట్ నాట్ ఏ ప్రొడక్ట్. ఆ సొల్యూషన్ కి పీపుల్ విల్ పే యూ ద మనీ. యాక్చువల్ గా నేను ఇవాళ ఈ చిలక కనబడుతుంది కదా, ఇది డెమో కింద ఇద్దాం అనుకున్నాను, కానీ అది ఇవాళ చెక్ చేస్తుంటే ఇరిగిపోయింది. సో నెక్స్ట్ సెషన్ ఐ విల్ ష్యూర్లీ టెల్ యూ. సో దిస్ ఈస్ ఆల్సో ఏ వండర్ఫుల్ ప్రొడక్ట్. సో దీని మీద ఎగ్జాంపుల్ చేసి చెప్తుంటాను, బట్ ఐ నౌ చేంజ్ ద ప్రొడక్ట్ యాజ్ దిస్ థింగ్. సో ఇప్పుడు మల్టీ యూజ్ ప్రొడక్ట్ అయిపోయింది కాబట్టి దీని వాల్యూ మళ్ళా పెంచారు. సో ఇక్కడ ఇంపాక్ట్ లో జాయిన్ అయిపోయినాక మీరు ట్రైనింగ్స్ లో కూడా ఇదివరకు మీకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే గోల్ సెట్టింగో, లేకపోతే బాడీ లాంగ్వేజో, లేకపోతే మెమరీ టెక్నిక్స్. బట్ హియర్ ఇంపాక్ట్ ఈజ్ ఏ వాస్ట్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ వాస్ట్ నాలెడ్జ్. సో ఇక్కడ వచ్చినాక మీరు రకరకాల ట్రైనింగ్స్, సో ఎగ్జాంపుల్ ఇవాళ నా దగ్గర బ్రాండ్ బిల్డింగ్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ సెండ్ యూ ద పీపీటీ. సో టుమారో యూ కెన్ ప్రాక్టీస్ ఈ సెషన్ విత్ యువర్ 4 or 5 ఫ్రెండ్స్ ఇన్ ద బ్యాచ్. ఈ బ్యాచ్ లో 30 మంది 20 మంది ఉంటారు. సో మీరందరూ ఒకరికి జూమ్ ఒక అరగంట తీసుకుని టైము, అరగంట అందరు చెప్పుకుంటాం నేర్చుకుంటే ఆటోమేటిక్లీ యూ ఆల్సో బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ బ్రాండ్ బిల్డింగ్. సో మీరు కూడా ఇట్లా దీపం కానీ వేరే ప్రొడక్ట్ మీద మీ ఐడియాలజీస్ యూస్ చేసుకుని మీరు కూడా పీపీటీ తయారు చేసుకోవచ్చు సొంతగా. మీరు ఇంకో ప్రొడక్ట్స్ చూపించి శాంపుల్ గా చేసుకోవచ్చు. సో బ్రాండ్ బిల్డింగ్ గురించి మీరు చెప్పుకోగలుగుతారు. సో ఆ బ్రాండ్ బిల్డింగ్ సెషన్ చెప్పినందుకు కూడా మీకు మంచి డబ్బులు ఇస్తారు. సో దిస్ కెన్ బి సెట్ టు ఆల్ ద కార్పొరేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హీరో బైక్స్ కానీ, ఈ జిందల్ స్టీల్ వాళ్ళు కానీ, లేకపోతే ఎట్లయినా ఈ ప్రొడక్ట్ రీటైల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు సేల్స్ డీలర్స్ మీట్స్ జరుగుతాయి. ఆ సేల్స్ డీలర్ మీట్ లో బ్రాండింగ్ ఎందుకు ఇంపార్టెంట్, మీరు టాటా సరుకు ఎందుకు అమ్మాలి, రోడ్ పైన ఉన్న రోలింగ్ సరుకు ఎందుకు అమ్మకూడదు, లేకపోతే షూస్ అమ్మేటప్పుడు మీరు పారాగాన్ చెప్పులు ఎందుకు అమ్మాలి, నార్మల్ లోకల్ చెప్పులు ఎందుకు అమ్మకూడదు. సో అట్లాంటప్పుడు డీలర్స్ కి ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తే దే విల్ అప్రిషియేట్ యూ. చేతికి చక్కగా 5,000 10,000 ఇచ్చి పంపిస్తారు. బట్ యూ షుడ్ బి హ్యావింగ్ దట్ క్వాలిటీ టు సే దట్ కాన్ఫిడెంట్లీ. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ దట్, అండ్ ఐ గెట్ దట్ అమౌంట్. I charge 11,000 to 20,000 for this session to corporates. దీని తర్వాత బ్రాండ్ ప్యాకేజింగ్. ఇప్పుడు ఆ దీపం అనేది మనం ఇట్లా చేతికి పెట్టేస్తే ఒక ప్రైజ్ ఇస్తారండి. ఇది కూడా చేతికి ఇట్లా పెట్టేస్తే ఒక ప్రైజ్. కానీ ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అని మనము ఇట్లాంటి ఒక డబ్బా తెచ్చి దీంట్లో కూడా గడ్డి పెట్టేసి దీంట్లో చక్కగా 6 దీపాలు పెట్టేశామనుకోండి, ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అయిపోద్ది? ఇప్పుడు మనం మాల్స్కి వెళ్తాం కదా, మాల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి మంచి అట్టబెట్టి దిస్ ఇస్ రీసైక్లబుల్, లోపల ఉన్న గడ్డి రీసైక్లబుల్, దీపాలు కూడా రీసైక్లబుల్ అంటే వీఆర్ నాట్ హార్మింగ్ ద నేచర్, వీఆర్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ దీపాలు అని చెప్పేసి ఒక డబ్బాలో పెట్టేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 దీపాలు 20 రూపాయలు అనుకుందాం, డబ్బాలో పెట్టి అమ్మితే ఎంత కొంటారు? అగైన్ వాట్ ఎవర్ రిప్లై యూ హ్యావ్ గివెన్, ఇంతకు ముందు 30 చెప్పుంటే ఇప్పుడు 40 50 చెప్పుంటారు. కానీ డబ్బా కాస్ట్ అయ్యేది ఎంతండి? 5 రూపాయలు 3 రూపాయలు. కానీ మీకు వచ్చేది ఎంత? 10 రూపాయలు. ఇప్పుడు బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ కి సార్ మాకు సంబంధం ఏముంది అంటున్నారు. ఫర్ దాట్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను, ఎలా వచ్చాను? ఈ టోపీ పెట్టుకొచ్చాను, నంబర్ ఆఫ్ బ్యాజెస్ ఉన్నాయి. సో హౌ డు యూ జడ్జ్ మీ? ఏ గుడ్ ట్రైనర్, ప్రొఫెషనల్ ట్రైనర్, హై లెవెల్ ట్రైనర్ ఆర్ లో ట్రైనర్? సో యువర్ బ్రాండింగ్, యువర్ డ్రెస్అప్, ద వే యూ స్పీక్, ద వే యూ లుక్ ఆల్సో మ్యాటర్స్. మామూలుగా మళ్ళీ నేను ట్రైనర్ అని చెప్పేసి చొక్కా ప్యాంట్ వేసుకొని నేను ట్రైనర్ అని చెప్తే, ఎస్ నాలెడ్జ్గా ఇంపార్టెన్స్, కానీ నాలెడ్జ్కి మీరు మాట్లాడితే ఇంపార్టెన్స్ తెలుస్తుంది, కానీ చూస్తే ఇంపార్టెన్స్ తెలియదు. బట్ వెన్ యూ ఎంటర్ ద వెన్యూ ఇన్ ఏ ప్రాపర్ అటైర్, సూట్ బూట్ టై వేసుకుని మంచిగా మొత్తం ఫార్మల్ మంచి నూట్ బూట్ పాలిష్ చేసుకొని ఎంటర్ అవుతే దట్ ఈస్ ప్యాకేజింగ్ ఫర్ ఎ ట్రైనర్ కదా. బీయింగ్ ప్రొఫెషనల్, బీయింగ్ ఫార్మల్. చాలా మంది అయితే కఫ్లింగ్స్ పెట్టుకుంటారు, చాలా మంది అయితే టైపిన్ పెట్టుకుంటారు. సో మచ్ ఇస్ దేర్. అసలు ఒక సూట్ ఎలా వేసుకోవాలా దానికి ఒక అరగంట సెషన్ ఉంది. ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ టెల్ మీ. ఒక బట్టలు ఎలా వేసుకోవాలా, జెంట్స్, లేడీస్ గురించి కాదండి, ఇది జెంట్స్ గురించి చెప్పగలుగుతా. 1/2 an hour ట్రైనింగ్ ఉంది. టై ఎంత లెంత్ లో పెట్టుకోవాలా, ఈ టై ఎక్కడ దాకా పెట్టుకోవాలా, ఎట్లా మనం డ్రెస్ పెట్టుకోవాలా, ఏ చొక్కా కొనాలా, ఎట్లాంటి చొక్కా కొనాలా, ఎలాంటి కలర్ కాంబినేషన్ చేసుకోవాలా, 1/2 an hour ట్రైనింగ్ ఉంది ఒట్టి డ్రెస్అప్ మీద. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ బ్రాండ్ ప్యాకేజింగ్ అనమాట. సో బ్రాండ్ ప్యాకేజింగ్ నీట్ గా ఉంటే మనకి డబ్బులు ఎక్కువ పడతాయి. సో టుమారో యూఆర్ గోయింగ్ టు మీట్ అండ్ కార్పొరేట్, చొక్కా ప్యాంట్లో వెళ్ళిపోతే 5,000. అదే సూటు బూటు మొత్తం టిప్ టాప్ పిన్ టోపీ ఇట్లా పెట్టుకొని, సార్ ఐఎమ్ అమిత్ జిందల్, ఐఎమ్ డిజిటల్ బిజినెస్ కోచ్, డూ యూ వాంట్ ట్రైనింగ్, వాట్ కెన్ హెల్ప్ యూ, అట్లా ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడితే ఆడు కనీసం 10,000 అని ఇస్తాడు. సో బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ కెరియర్. దెన్ ప్రొడక్ట్ ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఇట్లా రోడ్ మీద ఉంటే మీరు ఎంతకు ఇస్తారు, ఇట్లా షోరూమ్ లో డిస్ప్లే అయిన ప్రొడక్ట్ అయితే ఎంత ఇస్తారు.
ఆబ్వియస్లీ దీనికి ఆన్సర్స్ అక్కర్లా. యూ విల్ సే దట్ సార్ రోడ్ మీద అయితే తక్కువగా ఇస్తాం, మాల్ మీద షాపుల మీద ఇట్లా పడుంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి రోడ్డు మీద దీపావళికి వచ్చినప్పుడు 2 రూపాయలకు 3 రూపాయలు కొంటారు, కానీ డిమార్ట్ లో 5 రూపాయలకి ఇచ్చినా కూడా కొనేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఎవడో రోడ్డు మీద వెళ్తాడు, 8 మంది కూర్చుంటాడు అక్కడ, 5 రూపాయలకి ఇస్తున్నారు కదా తీసేసుకుందాం. లేకపోతే ఈ మాల్స్ లో లేకపోతే మన సొసైటీల్లో ఈ చిన్న చిన్న ఫేర్లు పెడతారు కదా, ఫ్రీ ఫేర్స్ అంటారు, అక్కడ కూడా మనం 2 రూపాయలు ఎక్కువ అయినా కొనేస్తాం, ఎందుకంటే వీఆర్ పేయింగ్ ఫర్ ద అంబియన్స్. సో సేమ్ వే మన ట్రైనింగ్ లో మనము చిన్న కంపెనీలకు వెళ్ళాం అనుకోండి మనకు తక్కువ డబ్బులు వస్తాయి. అదే మనం పెద్ద కంపెనీలకు వెళ్ళాము అనుకోండి పెద్ద డబ్బులు వస్తాయి. కానీ పెద్ద కంపెనీలకి వెళ్ళే ఎనీ డౌట్ సార్? సంబడి స్పీకింగ్ బై మిస్టేక్? ఓకే, ఐ టేక్ ఇట్ అస్ బై మిస్టేక్. సో ఇప్పుడు మీరు పెద్ద కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనం హైదరాబాద్ లో ఉన్నారో లేకపోతే వైజాగ్ లో ఉన్నారో, యూ విల్ హ్యావ్ సో మెనీ కంపెనీస్ లైక్ ఐటీసీ, మైక్రోసాఫ్ట్, హెచ్సిఎల్, టాటా, అట్లాంటి కంపెనీస్కి వెళ్ళాలంటే అక్కడ హెచ్ఆర్స్ తో మీకు పరిచయం ఉంటే, సార్ నేను ఇట్లా మీ ఎంప్లాయీస్ కి హౌ టు డ్రెస్ అప్ అని ఒక కాన్సెప్ట్ నేర్పిస్తాను, గివ్ మీ ట్రైనింగ్ అంటే వాళ్ళు సరదాగా 5,000 రాస్తారు. అదే మనం చిన్న కంపెనీ ఎవరైనా చిన్న షాప్ నడుపుకుంటున్నాడు, ఆ షాప్ లో ఉన్న ఓనరు మా 30 మంది స్టాఫ్ ట్రైనింగ్ ఏంటంటే అది తక్కువ ఇస్తాడు. సో ప్రొడక్ట్ ప్లేస్మెంట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ వేర్ యూ గివ్ ద ట్రైనింగ్స్. సో నేను చిన్న కంపెనీలకు ఇవ్వకూడదని చెప్పట్లా, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దట్ మీరు చిన్న కంపెనీలకి ఇస్తే తక్కువ వస్తాయి, పెద్ద కంపెనీలకి ఇస్తే ఎక్కువ వస్తాయి, అంతేకాని మీరు చిన్న కంపెనీకి వెళ్ళొద్దని చెప్పట్లా. నేను 1000 రూపాయలు కూడా ట్రైనింగ్ ఇస్తాను, నేను 1,00,000 రూపాయలు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను, కానీ 1000 రూపాయలు ఇస్తుంటే నేను ట్రైనింగ్ చెప్పనని చెప్పట్లా. ఇప్పుడు ఈ ట్రైనింగ్ చెప్పినందుకు నాకు రూపాయి ఇవ్వట్లా, కానీ మన గంపా సార్ అభిమానం, ఇంపాక్ట్ మీద అనుబంధం, ప్లస్ ఈ గ్రూప్ వేరే బంధం 3. దాని తర్వాత సూర్య సాండ్రా గారు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎప్పుడు హైదరాబాద్ లో ఈవెంట్ ఈ టీటీడబ్ల్యూస్ పెట్టినప్పుడు ఫస్ట్ నన్ను గుర్తు చేస్తారు బ్రాండ్ బిల్డింగ్ కోసం. సో అవుట్ ఆఫ్ కట్టసీ కూడా చాలా మంది చాలా చేస్తారు, అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ లవ్. కట్టసీ కూడా కాదు, ఐ ఫీల్ ప్రివిలేజ్ దట్ మీ ముందు వచ్చి నేను ఈ ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను. ఐ థ్యాంక్ యూ సుధీర్ గారు ఫర్ ఆల్వేస్ కాలింగ్ మీ ఫర్ దిస్ సెషన్స్. సో ప్రొడక్ట్ ప్లేస్మెంట్ ఆల్సో ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. వాట్ ఐ వాంట్ టు సే యూ ఇస్, చిన్నతో స్టార్ట్ చేసి పెద్దవి కూడా ట్రై చేయండి, భయపడొద్దు. 10 సార్లు అడిగితే 1-2 సార్లు అవకాశాలు ఇస్తారండి, అంతేకాని వెళ్ళినప్పుడు కల్లా ఇవ్వట్ల అవకాశాలు అంటే లేదు. 10 సార్లు కనపడండి, ఏదో సార్ ఆయనకి చిరాకు వచ్చి సర్లేరా బాబు ఎన్నిసార్లు వస్తున్నారు కదా ఒకసారి చూద్దాం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ట్రైనర్ ఉంటారు. కానీ ఏ రోజైనా వాళ్ళకి జ్వరం రావచ్చు, లేకపోతే ఎవరికైనా పని పడవచ్చు, అప్పుడు వాళ్ళకి మీరు గుర్తు రావాలా. ఎప్పుడు గుర్తు వస్తారు? 10 సార్లు కనపడతాం కదా వాళ్ళు గుర్తు వచ్చేది మీరు. ఓకే, ఆయన రెగ్యులర్ గా వస్తుంటాడు కదా అవకాశాల కోసం, సరే ఈసారి ఇద్దాం. దిస్ హ్యాపెన్ టు మీ ఫ్రెండ్స్, దిస్ హ్యాపెన్ టు మీ. నేను ఒక కాలేజీలో చాలా సార్లు అడిగాను, లేదు సార్ మాకు వేరే వాళ్ళు ఉన్నారు, లేదు సార్ మాకు వేరే వాళ్ళు, కానీ ఐ కెప్ట్ సెండింగ్ ద మెసేజెస్ వాట్సాప్, ప్లీజ్ గివ్ మీ వన్ అవకాశం వ్యూ. ఒక రోజు నిజంగా ఇట్లానే వాళ్ళు ఎవరైతే ట్రైనర్ తో పెట్టుకున్నారో ఆయనకి వేరే ఏదో ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి ఆయన రాలేకపోయారు. అప్పటికప్పుడు 10 o'clock సెషన్ అంటే నాకు 9:30 ఫోన్ చేశారు, రాగలుగుతావా 10కి సెషన్? ఎస్ సార్, ఈ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తానని చెప్పాను, వెళ్ళాను. అండ్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, దే కాల్ మీ రెగ్యులర్లీ నౌ. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, దే కాల్ మీ నౌ, ఐ విల్ నాట్ టేక్ ద నేమ్, దే కాల్ మీ నౌ. సో ఇట్లా వీ షుడ్ బి రెడీ విత్ అవర్ మెటీరియల్. ఇప్పుడు ఈ పీపీటీ గురించి కూడా నాకు నిన్న మధ్యాహ్నం ఫోన్ వచ్చింది, సార్ మీరు ఇవ్వాలి. దిస్ పీపీటీ ఈస్ ఆల్వేస్ రెడీ విత్ మీ ఇన్ జీమెయిల్. జస్ట్ జీమెయిల్కి వెళ్ళి బ్రాండ్ బిల్డింగ్ కొడితే ఈ పీపీటీ డౌన్లోడ్ చేసేసుకోవటం. సో వేర్ ఎవర్ యు ఆర్, అది ల్యాప్టాప్ లో ఉంది, హార్డ్ డ్రైవ్ లో ఉంది, అక్కడ మర్చిపోయా ఇక్కడ మర్చిపోయా, నో, బీ ప్రొఫెషనల్. మీరు ఏ ట్రైనింగ్స్ ఇచ్చినా ఆ ట్రైనింగ్ పేరుతో జీమెయిల్లో ట్రైనింగ్ పంపించేసుకోండి. ఆ ట్రైనింగ్ మీ మొబైల్లో రావచ్చు, మీ ల్యాప్టాప్ లో రావచ్చు, మీ పక్కనోడి దగ్గర కూడా లాగిన్ అయ్యి మీరు తీసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద జీమెయిల్. సో దట్ ఈస్ హౌ ఐ మేనేజ్ మై వర్క్. బ్రాండ్ ఎండార్స్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, దట్ టుడే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ట్రైనర్, ఇంపాక్ట్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుని బయటకు వస్తే ఇట్స్ ఎ బ్రాండ్. అట్లానే ఇప్పుడు దీపాల గురించి ఉంది. ఇప్పుడు ఈ దీపం అనేది మనకి గుంటూరు మిర్చి కానీ పుష్ప మూవీలో ఇట్లా వాడేసి దీంట్లో గాలి ఊదిన దీపం ఆరిపోట్ల అట్లా జాతర సీన్ లో చూపించుంటే వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దిస్ ప్రొడక్ట్? ఇప్పుడు అల్లు అర్జున్ గారు కనుక ఈ దీపాన్ని ప్రమోట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ దీపం కాస్ట్ ఎంత ఉండేది? నౌ యూ కెన్ ఆన్సర్ మీ. అనదర్ 20%. వెరీ గుడ్ సార్. 500, 300, అబ్బో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, 10,000. సౌమ్య గారు, ఐఎమ్ ఆల్సో అల్లు అర్జున్ ఫ్యాన్ మేడం, థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్రాండ్ బిల్డింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంపాక్ట్ నుంచి ట్రైనర్ అయ్యారు, మీరు కష్టపడ్డారు, ఒక పెద్ద క్లయింట్ని పట్టుకున్నారు, చాలాసార్లు ట్రై చేసినప్పుడు నౌ యు ఆర్ ఏ ట్రైనర్ హూ ఈస్ గివింగ్ ట్రైనింగ్ టు
మైక్రోసాఫ్ట్, డెల్, హెచ్సిఎల్. అది కనుక మీరు ప్రొఫైల్లో రాసుకున్నారనుకోండి, దట్స్ ఐఎమ్ ఏ ట్రైనర్, ఐఎమ్ గివెన్ ట్రైనింగ్స్ టు దిస్. సో దానికి మీకు డబ్బులు ఎక్కువ వస్తాయా, తక్కువ వస్తాయా? సో దట్ ఈస్ బ్రాండ్ ఎండార్స్మెంట్. HCL, for example, I say that I am a digital business coach. I am certified from WhatsApp for WhatsApp marketing. I am certified from Google for Google My Business. I am certified from Canva for Canva. ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ నుంచి నా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో will they pay me more or less? Or tell me one another person in whole Andhra or Telangana who is having all these 3 certifications. WhatsApp నుంచి WhatsApp certification, Canva నుంచి Canva certification, and Google నుంచి Google My Business certification. And I am an international career counselor also. I have won more than 5 national awards also. So ఎన్ని బ్రాండింగ్ ఉండగా ఇప్పుడు నా ప్రొఫైల్లో వెళ్తే will they pay me more or not, or will they think of hiring me or not? అసలు వీడిని తీసుకోవాలా వద్దా అనే డౌట్ ఉండదు. వీడికి మనం ఎంత పే చేయగలుగుతామా లేదా అన్న బాతవకానీలు ఉంటాయి తప్ప వీడిని అసలు ట్రైనింగ్ సెషన్ ఇద్దామా లేదా అనేది డౌట్ ఉండదు. సో హౌ ఇస్ దట్ ప్రొఫైల్ బిల్డింగ్ అంటే ఐ విల్ టెల్ యూ హౌ ఆల్సో. చాట్ బాక్స్ లో యూ కెన్ ట్రై ఇట్ నౌ. నా నంబర్ టైప్ చేస్తున్నా. దిస్ ఈస్ మై ఫోన్ నంబర్ అండి. ఐ గివ్ యూ 2 to 3 minutes. ఎవ్రీబడి కెన్ కాల్ మీ. ఐ విల్ నాట్ లిప్ అప్ ద ఫోన్. నేనేం చేయట్లా, నేను మీ ముందే కూర్చున్నాను. ఆటోమేటిక్ మీకు మెసేజ్లు వచ్చేస్తాయి దట్ ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు పిక్ యువర్ ఫోన్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. కింద ఒక లింక్ వచ్చేస్తుంది. యూ కెన్ డూ ఇట్ నౌ. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాల్ మీ ఆన్ మై ఫోన్. అది ఫోన్ ఎత్తకపోతే మిస్డ్ కాల్ కింద వెళ్ళిపోద్ది అండ్ యూ విల్ గెట్ అన్ మెసేజ్. అదే కనుక నేను రిజెక్ట్ చేసినా కూడా ఒక కాల్ వచ్చి మీకు ఒక ఆటోమేటిక్ మెసేజ్ వచ్చేస్తుంది. ఐ విల్ నాట్ సెండ్ ఎనీ మెసేజ్. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ మై బోత్ హ్యాండ్స్ ఆన్. మీరు కాల్ చేయంగానే ఆటోమేటిక్ గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది దట్ ఐఎమ్ నాట్ అవైలబుల్ టు టేక్ యువర్ కాల్స్. ఇఫ్ ఎనీథింగ్ అర్జెంట్ కాల్ మీ. దాని కింద నాకు ఒక లింక్ వచ్చుద్ది, అమిత్ జిందల్ అని ఒక లింక్ వచ్చుద్ది. సో ద మూమెంట్ యూ ఓపెన్ దట్ లింక్, my mini website will come down. That will have all the photos, all my videos, all my credentials, all my photos wherever I have given training. So that is brand building, friends. That is brand building. So ఎవరికైనా వచ్చిందండి? Did anybody try? నాకు వచ్చింది సార్. Yeah, can you just ఆ లింక్ వచ్చింది సార్, ఆ లింక్ ఓపెన్ చేస్తే అన్ని కనపడినాయా? నా సర్టిఫికేట్స్ కానీ, నేను ఇచ్చిన ట్రైనింగ్స్ కానీ, నా వీడియోస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ? ఎస్, కనిపిస్తుంది సార్. అక్కడ మీ నెంబర్ ఏదో ఉన్నారు, వాట్సాప్ నెంబర్, క్యూఆర్ కోడ్ అబౌట్ అస్. ఆ క్యూఆర్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ కిందకి వెళ్తుంటే ద ట్రైనింగ్స్ ఇచ్చినాయి, నా అవార్డ్స్ గెలిచినాయి అన్ని మీకు అక్కడ కనబడుతుంటాయి. సో డోంట్ యూ థింక్ ఇట్స్ ఏ బ్రాండ్ బిల్డింగ్? దట్ ఒక పర్సన్ కాల్ చేస్తే కాల్ ఎత్తకపోతే ఇట్లా మెసేజ్ వెళ్ళిపోవటం, దాని కింద వాళ్ళ ప్రొఫైల్ ఉంటాం. అలానే నేను కనుక మీతో మాట్లాడాను, పైన పెట్టాను సార్, ఇదిగోండి 9999757648. నంబర్ ఈస్ 9999757648. ఇప్పుడు ఇంకో యాక్టివిటీ చేద్దాం ఫ్రెండ్స్. దట్ ఈస్ మై గురు దక్షిణ ఫర్ దిస్ సెషన్. యూ జస్ట్ టైప్ బిజినెస్ కోచ్ విజయవాడ ఇన్ ద గూగుల్. చాట్ బాక్స్ లో చూడండి ఫ్రెండ్స్, 9999757648 చాట్ బాక్స్ లో టైప్ చేస్తూనే ఉన్నా. లేకపోతే చెప్తున్నాను మీకు వినపడుతుందేమో. 999999757648. $99.99 సో నౌ ఎవరైతే ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యారో వాళ్ళు చూడండి, లేకపోతే తర్వాత చూడొచ్చు. యూ జస్ట్ సెర్చ్ ఫర్ బిజినెస్ కోచ్ విజయవాడ. మీకు అందరికి నా పేరు తెలుసో తెలీదో, కానీ ఇఫ్ యూ జస్ట్ సెర్చ్ బిజినెస్ కోచ్ విజయవాడ, ఐ విల్ బి ఇన్ ద ఫస్ట్ పొజిషన్. సో దట్ ఈస్ ఆల్సో బ్రాండ్ బిల్డింగ్. అట్లానే మై వైఫ్ డస్ చాక్లెట్స్. షీ ఈస్ ఎ హోమ్ బేకర్. So chocolates in Vijayawada. I have never said my wife's name or nor even my wife's company name. But మీరు chocolates in Vijayawada కొట్టంగానే ఆ నంబర్ ఫస్ట్ వచ్చుద్ది. అట్లానే కార్పొరేట్ గిఫ్ట్స్ ఇన్ విజయవాడ అది కొట్టండి, అగైన్ యూ విల్ ఫైండ్ మై కంపెనీ నేమ్ ఆన్ ద టాప్ లిస్ట్. సో హౌ ఈస్ దిస్ పాసిబుల్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్ అండ్ ఐ టీచ్ గూగుల్ మై బిజినెస్ ట్రైనింగ్. సో దానివల్ల
సో ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ అండ్ ఏ కాల్ అయితే రిజెక్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ ఎస్ఎంఎస్ వెళ్ళిపోయి ఉంటాయి ఆటోమేటిక్ గా. సో దిస్ ఈస్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ అండి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సెషన్. దట్ బ్రాండ్ స్ట్రాటజీ ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద మార్కెట్ నీడ్స్, దెన్ అండర్స్టాండ్ ద ఫీచర్స్ అండ్ ఇన్నోవేషన్స్. అంటే మార్కెట్కి ఏం నీడ్ ఉంది, ఫీచర్స్ ఇన్నోవేషన్స్ అంటే దాన్ని ఇన్నోవేటివ్ వేగా ఎలా చెప్పాలి. సో ద ప్రెజెంటేషన్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్ ఆర్ నాట్. కానీ ఇన్నోవేటివ్నెస్ చూడండి, దట్ స్క్రీన్ ముందు నేను కనపడుతున్నాను. జనరల్ గా స్క్రీన్ పైన ఒక విండోలో కనపడుతుంటారు, బట్ ఐఎమ్ ఇన్ ద ప్రెజెంటేషన్. సో ఇన్నోవేటివ్ గా చెప్తే కూడా ఓకే, హీఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ పర్సన్, భలే చెప్పారు కదా స్క్రీన్ లోపల. అండ్ ఈ స్క్రీన్ సైజ్ కూడా నేను ఎట్లా కావాలంటే అట్లా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. సి సో ఇన్నోవేషన్ ఈజ్ ఎ కీ ఫర్ సక్సెస్. సో ఇట్లా చెప్తే పీపుల్ విల్ టేక్ యూ సీరియస్లీ దట్ ఓకే ఈజ్ ఎ ప్రొఫెషనల్, బాగా చెప్తున్నారని. దెన్ కార్పొరేట్ గోల్స్. ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ ఉన్న గోల్ ఏంటి, మీరందరూ ట్రైనర్స్ అవ్వాలా, ట్రైనింగ్ అయ్యి మీరు ఒక ట్రైనర్స్ గా బయటకు వెళ్ళాలా. దెన్ యూ షుడ్ బి హెల్పింగ్ ఇంపాక్ట్ ఆల్సో టు బ్రింగ్ ఇన్ మోర్ ట్రైనర్స్. అండ్ అగైన్ యూ షుడ్ హ్యావ్ ఎ కెరియర్ ఇన్ ట్రైనింగ్ సెషన్స్. దట్ ఓకే యు ఆర్ ఆల్సో ఎ కార్పొరేట్ ట్రైనర్ ఆర్ యు ఆర్ ఆల్సో ఎ గోల్ సెట్ కోచ్, మైండ్ సెట్ కోచ్ ఆర్ సైకలాజికల్ కోచ్, ఎనీథింగ్. యూ షుడ్ బి able to promote yourself as a coach or a trainer in the real life. So this is the end of the sessions andi. Now let us go for question and answer sessions andi. See, my session will be only practicals only. మనకి స్టోరీస్ అట్లా కాకుండా ప్రాక్టికల్ సెషన్ చెప్తాం, నాకు అలవాటు అండి. సో దీంట్లో మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా నేనేం అఫెండ్ అవ్వను. మీకు నచ్చిందంటే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు, దీంట్లో ఇది మార్చుకోవచ్చు, లేకపోతే దీన్ని అట్లా మార్చుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇట్లా చేయొచ్చు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ అండి. వీఆర్ హియర్ టు లెర్న్ ఎవ్రీ డే, బట్ నాట్ ఓన్లీ ఫర్ అప్రిషియేషన్. సో మై ఫ్రెండ్స్, ద సెషన్ ఈజ్ ఓవర్ ఫర్ బ్రాండ్ బిల్డింగ్. నౌ యూ కెన్ ఆల్ ఆన్ ద కెమెరాస్ అండ్ లెట్ us have an discussion over this brand building session. మీకేమైనా అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు, ఎలా అర్థం కాలేదు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. శ్రీని గారు అన్మ్యూట్ చేస్తున్నారు కానీ. Happy evening, sir. Thank you so much, sir. So many insights in the session. Sir, I'm audible, Yes, sir? yes, I'm listening. Yeah. Sir, మనం ఇప్పుడు వీఆర్ వెరీ న్యూ టు ఇండస్ట్రీ. మనకి ఇండస్ట్రీలో ఇప్పటికి కాంటాక్ట్స్ కానీ ఏం లేవు కదా సార్. యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఆ బేస్ బిల్డ్ చేసుకోవాలంటే ఆ స్ట్రాటజీ ఏంటి సార్ యాక్చువల్గా? సింపుల్, నాకు కంపల్సరీ ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్సే. So first of all, because after becoming a trainer here, your first target is to complete 6 government schools training. So already manaki batch of more than 200 trainers are there in Hyderabad. So you can take help of all the impact. Sir, ఒక్కటి సార్, ఏది మీ దగ్గరికి రాదు లైఫ్ లో, మీరు వెళ్ళి తెచ్చుకోవాలా. ఆ వస్తువు అనేది అక్కడ ఉంది, మీరు వెళ్ళి కష్టపడి తెచ్చుకోవాలా. ఏది మీ దగ్గరికి రాదు. నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయిపోయా, ఇప్పుడు ఇంపాక్ట్ వాళ్ళ బాధ్యత నాకు 6 స్కూల్ ఇప్పించాలంటే ఇంపాక్ట్ వాళ్ళకి ఏం పని ఉంది? లేదు. You should ask all the mentors or all the seniors that, సార్ మీరు ఇంపాక్ట్ కోచ్ అయ్యారు కదా, మీరు ఇంపాక్ట్ ట్రైనర్ అయ్యారు కదా, మీరు కూడా గతంలో ఒక 6 స్కూల్ చేసి ఉంటారు కదా, మీరు ఏదో రకంగా నాకు ఆ స్కూల్ కనెక్ట్ చేయండి, ఐ విల్ గో అండ్ టచ్ వన్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివైజ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సార్ నిన్న చెప్పింది ఇవాళ నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నానంటే హౌ మచ్ రివిజన్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఆర్ హౌ మెనీ సెషన్స్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ దట్ ఐఎమ్ టాకింగ్ ఫ్లాలెస్లీ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. అసలు నేను ఇవ్వాల్సిన ప్రోడక్ట్ మారిపోయింది, కానీ ప్రోడక్ట్ మారిపోయిన సెషన్ అంతే బాగా చెప్పాను కదా. సో వీ షుడ్ బి ట్రైనింగ్ అవర్ సెల్స్ ఫస్ట్. దాని తర్వాత గో ఫర్ స్కూల్స్ అండ్ కాలేజెస్. దాని తర్వాత somebody in the family must be working in a corporate. So you can ask their HR that I'll give you free sessions. So మనకి చాలా మంది ఇంపాక్ట్ లోనే ట్రైనర్స్ ఉన్నారు. వేణు కళ్యాణ్ గారు కానీ, ఆర్ సార్ పేరు మర్చిపోయా, ఇట్స్ ఎ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్, సుధీర్ సాండ్రా గారు కానీ, ఇంకో సార్ ఉన్నారు. వీళ్ళే చెప్తుంటారు హౌ దే స్టార్టెడ్. దే గేవ్ ఫ్రీ సెషన్స్ ఫస్ట్. 100 ఫ్రీ సెషన్స్ ముందు ఇవ్వాలా మీరు. యూ షుడ్ గెట్ ఎ మార్క్ ఇన్ ద సొసైటీ. పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ దట్ ఎస్ ఈజ్ ఎ గుడ్ ట్రైనర్, దెన్ యూ విల్ గెట్ మనీ. అంతేకాని నేను ఇంపాక్ట్ లో కోచ్ చెప్పేయా, వెళ్ళంగానే నాకు డబ్బులు పడాలి, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత పడతాయి. దట్ ఈస్ అప్ టు యువర్ టాలెంట్. కానీ ఇఫ్ యూ వాంట్ టు బి నోటెడ్ ఇన్ ద పబ్లిక్, డోంట్ బి షై. మీరు ఇవాళ ఇదివరకు అయితే చాలా అవకాశాలు తక్కువ ఉండేయండి. ఇవాళ చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకునో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసుకునో, రోజు జస్ట్ ఒక మోరల్ స్టోరీ చెప్పండి, 1 minute మోరల్ స్టోరీ చెప్పండి. డైలీ 1 మోరల్ స్టోరీ. ఎంతసేపు పడుతుంది అండి?
మహా అయితే మీ 10 నిమిషాలు పడుద్ది ఒక వీడియో షూట్ చేయడానికి. వీడియో క్వాలిటీ మర్చిపోండి, వీడియో క్వాలిటీ బాగుందా, లైటింగ్ బాగుందా లేదు, కంటెంట్ కనెక్ట్ అవ్వాలా. యూ టెల్ వన్ మారల్ స్టోరీ 1 day in 1 minute. యూ పోస్ట్ ఇట్ ఎవ్రీ డే 100 days. ఆఫ్టర్ 100 days యూ టెల్ మీ సార్ నాకు వర్కౌట్ అవ్వలేదని. 100 days 100 మారల్ స్టోరీస్ ప్రమోట్ చేయండి. దెన్ యూ సే మీ ఇట్ వర్కౌట్ అవ్వాలా, దెన్ ఐ విల్ లిసన్ టు యూ. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉన్న వేడు తర్వాత ఉండట్లా. వాళ్ళ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు, ఈ ఇంపాక్ట్ అయిపోయిన ఒక వారం దాకా జోష్లో ఉంటారు. 7th or 8th day అగైన్ విల్ గో బ్యాక్ టు అవర్ ఓన్ ఎజెండాస్. దట్స్ ఓకే, బట్ కీ టు సక్సెస్ ఈస్ పర్సివరెన్స్. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అవుద్ది. సో మై ప్యాషన్ ఈస్ ట్రైనింగ్స్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్స్ సి ఈ బిఎన్సి అని చూస్తున్నారు కదా, I have opened the world's largest business club only because of the passion for trainings. Now I am traveling across 10 states. So understand, we should be committed and dedicated that I want to break it and I will make it. Simple. Aipoddi. Thank you, sir. Thank you for inspiration words. Yeah. Yes, sir. Simple. Nothing. No magic. You have got Impact as a wonderful platform where support is good, but you have to ask. ఏది మన దగ్గరకు రాదు. మనం గుడి కూడా వెళ్ళి దేవుడి దగ్గర దండం పెడతాం, దేవుడు నాకు ఇది అయిపోవాలా అని. సో ఇక్కడ కనపడిన దేవుడికి దండం పెడతాం కానీ కనపడిన మనిషికి దండం పెట్టట్లా, ఈగో ప్రాబ్లమ్స్. సో వీ షుడ్ బెండ్ డౌన్. అవసరం ఉంది కాబట్టి ఎస్, టుమారో వెన్ యూ గ్రో అప్ పీపుల్ విల్ కమ్ టు యూ. ఫైన్ ఎనఫ్. ఎస్ సార్, ఎనీ మోర్ డౌట్స్? అంటే ఈ సెషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అది క్లియర్ చేద్దాం, తర్వాత పర్సనల్ టాక్స్ వీ కెన్ గో. బ్రాండ్ బిల్డింగ్ లో మీకు ఏం అర్థం కాలా, ఆర్ ఇట్ వాస్ గుడ్ ఎనఫ్? సార్ కనీసం సెషన్ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. హౌ ఇస్ ఇట్, రిలేటబుల్ ఆర్ నాట్? అర్థం కాలేదు, ఐ డెంట్ ఫీల్ దట్ ఇట్ మ్యాచెస్ టు ద యునో సబ్జెక్ట్ ఆర్ నాట్. లేదు సార్, మంచి చాలా ఇన్సైట్స్ వచ్చి నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ హౌ టు బ్రాండ్ ప్రతిదీ, నాట్ ఓన్లీ ప్రోడక్ట్ లైక్ ఎ పర్సన్ ఆల్సో, how can brand ourselves. Very good session. I'm very happy session. My hat, sir. My brand is my hat. I am in Rotary, I am in JCI, I am in Impact, I am in Bharat Vikas Parishad, I am in BNC, I was in BNI. So today అందరూ అదే అంటాడు ఫోటోగ్రాఫర్ కి, అరే ఫోటోగ్రాఫర్ ఏది వచ్చినా రాకపోయినా టోపీ రావాలి, రాత్రికి డబ్బులు రావని. సో టుడే ఎవ్రీబడి రికగ్నైజెస్ మీ బై క్యాప్. సో దట్ ఈస్ బ్రాండ్ బిల్డింగ్, నథింగ్.